ఓకేనా. 2017లో జరిగినటువంటి ఒక అత్యాచారం కేసులో తలారి సంజీవ్ అనేటువంటి వ్యక్తికి జీవితకాలం తాను బతుకున్నంత కాలం శిక్ష వేసింది కర్నూలులో ఉన్నటువంటి మహిళా ప్రత్యేక సెషన్ కోర్టు. మనతో మాట్లాడడానికి పీపీ ఇంద్రనాథ్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు సంజీవ్ అనేటువంటి వ్యక్తికి శిక్ష పడింది. అసలు దీంట్లో ఈ అత్యాచారం కేసులో ఎలాంటి సాక్ష్యాధారాలు లభించాయి, అసలు వాదనలు? ఈ కేసులో మొదట తల్లి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత విక్టిమ్ గర్లు కూడా సాక్ష్యం చెప్పడం జరిగింది. తర్వాత వాళ్ళ జేజమ్మ కూడా సాక్ష్యం చెప్పింది. తర్వాత ఇంటి పక్కన వాళ్ళు ముఖ్యంగా ఈ కేసులో ముఖ్యమైన సాక్షులుగా నిలిచారు. కోర్టు కూడా ఇండిపెండెంట్ విట్నెస్ల యొక్క వాగ్మూలాన్ని కోర్టు నమ్మినందువల్ల అతనికి శిక్ష విధించడం జరిగింది. మధ్యస్థిమితం లేదు ఇలాంటి దీంట్లో ఆమె కనీసం సాక్ష్యం తనకు తాను జరిగినటువంటి దీన్ని కూడా సాక్ష్యం చెప్పలేని పరిస్థితి ఉంది కదా, ఆమె స్వయంగా సాక్ష్యం చెప్పగలిగింది. ఆమె కొంతవరకు క్వశ్చన్ వేయడం వల్ల ఆన్సర్ కొంతవరకు చెప్పింది తనకు జరిగిన యొక్క అత్యాచార విషయాల్ని. కోర్టు కూడా మిగతా సాక్షుల యొక్క వాంగ్మూలాలను నమోదు చేయడం వల్ల ఇద్దరి యొక్క సాక్ష్యం ఈక్వల్ అయినందువల్ల కోర్టు అతను అత్యాచారం చేసినట్టు భావించి శిక్ష విధించడం జరిగింది. ప్రధానంగా చెప్పండి, మనకి దిశ చట్టం వచ్చిన తర్వాత అనేక అత్యాచార కేసులు కూడా కొంత కోర్టు దృష్టికి వస్తున్నాయి, న్యాయస్థానంలో వాదనలు జరుగుతున్నాయి, శిక్షలు పడుతున్నాయి. కానీ బయటే పంచాయతీలు చేసి ఈ యొక్క కేసులు నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వాళ్ళు రుజువు కాబట్టి ఎలాంటి శిక్షలు? దీనికి కూడా కొంత పోలీస్ శాఖ ఇనిషియేట్ తీసుకొని ఈ మధ్య కాలాల్లో విక్టిమ్ గర్లకు ప్రొటెక్షన్ ఇచ్చి వాళ్ళని కోర్టు దాకా తీసుకొని వచ్చి పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ దగ్గర హాజరుపరిచి వాళ్ళ యొక్క వాంగ్మూలాన్ని కోర్టు యందు నివేదించగలుగుతుంది. అందువల్ల శిక్షలు పడడానికి అవకాశం వస్తుంది. పోలీసు వాళ్ళు వాళ్ళను సాక్షులను వితిన్ టైంలో కోర్టులో ముందుకు తీసుకొని వచ్చి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చి వాళ్ళకి ధైర్యం చెప్పి మహిళా సంక్షేమ వింగులు కొంత ప్రోద్బలం చేసి కోర్టు వరకు తీసుకురాగలిగితే ఇంకా కొన్ని శిక్షలు పడేదానికి అవకాశం ఉంది. ఇట్లా శిక్షలు పడడం వల్ల బయట క్రైమ్ రేటు కూడా మహిళలపై జరిగే అత్యాచారాలు కానీ ఇంకా కొన్ని సంఘటనలు కానీ తగ్గేదానికి అవకాశం ఉంది. మన ఆటో రవి కేసు చూసాం, మొత్తం వరుసగా అత్యాచారాల కేసులో శిక్ష పడి లోపల ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇంకేమైనా ట్రయల్స్లో ఏమైనా ఈ కోర్టులో సంబంధించి అత్యాచార కేసులో ఏమైనా విచారణలు ఉన్నాయి? ఇంతకుముందు కూడా ఒక కర్నూలు తాలూకా కేసులో ఇద్దరు వ్యక్తులకు 20 సంవత్సరాలు ఇద్దరికి ఈ కోర్టే శిక్ష విధించడం జరిగింది. మెయిన్గా కోర్టులో మహిళలు తమకు జరిగిన అన్యాయాన్ని కోర్టు ముందరకు వచ్చి ధైర్యంగా చెప్పి, అదేవిధంగా మధ్యకరకు సంబంధించిన ఒక కేసులో జీవితకాల ఖైదు కూడా విధించడం జరిగింది. ఇటువంటి కేసుల్లో కూడా మహిళలు కొద్దిగా ధైర్యంగా వచ్చి సాక్ష్యం చెప్పిన కేసుల్లో న్యాయస్థానాలు శిక్షలు విధించడం జరుగుతుంది. వాళ్ళకి ముందుగా మనము బయట సాంఘికంగా సపోర్ట్ చేసి వాళ్ళని తీసుకొచ్చి కోర్టులో ధైర్యం చెప్పి వాళ్ళని సాక్ష్యం చెప్పించగలిగితే ఇంకా శిక్షలు పెరిగేదానికి అవకాశం ఉంది. మనం సంజీవ్ జీవితకాలం తాను బతుకున్నంత వరకు జైల్లో ఉండేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ కుటుంబ సభ్యులు కక్ష కట్టి ఈ సాక్షులు చెప్పినటువంటి వాళ్ళ మీద వాళ్ళకి ఎలా ప్రొటెక్షన్ చేయబోతుంది? మేము కన్సర్న్ పోలీస్ స్టేషన్కు వాళ్ళకి చెప్పేసి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వమని చెప్తున్నాం. బాధితులను కూడా పహరా చేసి వాళ్ళకి ఎటువంటి నష్టం జరగకుండా కూడా పోలీస్ వ్యవస్థని ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా మేము చెప్పి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వమని కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి పీపీ గారు ఒకటే చెప్తున్నారు, ఎవరైతే తప్పు చేస్తారో తప్పు చేసిన వాళ్ళకి శిక్షలు పడడం తప్పనిసరిగా ఉంది. వాళ్ళు ఎంతటి వారైనా సరే ఈ చట్టం నుంచి తప్పించుకునేటువంటి పరిస్థితులు లేవు. అయితే తలారి సంజీవయ్య అనేటువంటి వ్యక్తిని చూసైనా సరే ఇక్కడ ఉన్నటువంటి అలాంటి ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళు అత్యాచార యత్నం చేసినట్టుగా కనువిప్పు కావాలంటున్నారు. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, ఆర్టీవీ, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.